లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన అదానీని ప్రధాని మోదీ కాపాడుతున్నారన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. భారత్ అమెరికా చట్టాలను అదానీ గ్రూప్ ఉల్లంఘించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా అరెస్ట్ చేసి పారదర్శకంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ అక్రమాలపై జేపీసీ వేయాలన్నారు ఇండియా కూటమి నేతలు. $1 బిలియన్ లంచం కేసులో గౌతమ్ అదానీని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీఏ సర్కార్ అదానీని కాపాడుతున్నాయని ఆరోపించారు. భారత్ అమెరికా చట్టాలను అదానీ గ్రూప్ ఉల్లంఘించినట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. మోదీ అదానీల బంధం భారత్లోని సురక్షితమన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల సంపదను కాపాడడం తన బాధ్యతన్నారు రాహుల్. हम दोहराते जाएंगे, जेपीसी की मांग हमारी है, बट हम चाहते हैं कि अदानी जी को एकदम अरेस्ट किया जाए. और हम जानते हैं और हम देश को दिखाना चाहते हैं कि अदानी जी की अरेस्ट नहीं होगी. और इसलिए नहीं होगी क्योंकि हिंदुस्तान के प्रधानमंत्री अदानी जी के पीछे खड़े हुए हैं और उनके प्रोटेक्टर हैं. ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్తే అక్కడ అదానీ వ్యాపారం చేస్తాడన్నారు రాహుల్. మోదీ సహకారంతో బంగ్లాదేశ్, శ్రీలంక, కెన్యా సహా పలు దేశాల్లో అదానీ వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. ఆ దేశాల్లోనూ అదానీ అవినీతిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. సెబీ చీఫ్ మాధవి బుజ్కు కూడా స్కామ్ లో భాగం ఉందన్నారు. అదానీని రక్షించడమే సెబీ చీఫ్ అసలైన పనన్నారు రాహుల్. प्रधानमंत्री जी 100% इस व्यक्ति की प्रोटेक्शन कर रहे हैं और इस व्यक्ति ने हिंदुस्तान के एसेट्स लिए हैं, भ्रष्टाचार करके एसेट्स लिए हैं. ये व्यक्ति बीजेपी को पूरा समर्थन करते हैं, पूरा सपोर्ट देते हैं. ये एस्टैब्लिश चीजें हैं. $1 బిలియన్ లంచం మోసానికి పాల్పడ్డారని గౌతమ్ అదానీపై జేపీసీ వేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ. మోదానీ స్కామ్స్ పై 2023 జనవరి నుంచి విచారణకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపింది. మోదీ అదానీ బంధంపై ఇప్పటి వరకు వందలాది ప్రశ్నలు అడిగామని, ఒక్కదానికి కూడా సమాధానం రాలేదన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. అదానీ గ్రూప్ అవినీతి సెబీ వైఫల్యానికి నిదర్శనమన్నారు కూటమి నేతలు. అదానీ గ్రూప్ పెట్టుబడుల మూలాలు, షెల్ కంపెనీలను జవాబుదారీగా ఉంచడంలో సెబీ విఫలమైందన్నారు. అదానీ మెగా అక్రమాలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా. అదానీ అక్రమాలపై ఇప్పటికైనా దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలన్నారు. ఆర్జేడీ నేత మనోజ్ ఝా యుఎస్ ప్రాసిక్యూటర్ల ఫిర్యాదులను కేంద్రం సీరియస్ గా తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు ఏ భారతీయ వ్యాపారవేత్తపై ఇలాంటి ఆరోపణలు రాలేదన్నారు. అదానీ అవినీతిని బీజేపీ నేతలు సమర్థించడం ఆందోళన కలిగిస్తోందన్నారు మనోజ్ ఝా. चूंकि अडानी जी का डायरेक्ट वहाँ कोई प्रतिनिधि है नहीं, तो बीजेपी के हमारे साथी लोग उनके रिप्रेजेंटेटिव की तरह डिफेंड करने लगते थे. అదానీ అవినీతితో దేశం ప్రతిష్ట దెబ్బతింటోందన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ, బీజేపీ, అదానీ కలిసి ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు.